ఓకే సార్, ఓకే. అయితే మనము గత క్లాస్ లో మనము క్వశ్చన్ ట్యాగ్ గురించి క్లియర్ కట్ గా నేర్చుకోవడం అనేటువంటి జరిగింది. కాబట్టి అందరికి గుడ్ మార్నింగ్ సార్ అండ్ మేడమ్స్ అందరికి కూడా. అయితే క్వశ్చన్ ట్యాగ్ లో ప్రీవియస్ బిట్స్ కొన్ని చేస్తానండి, ఒక 7-8 బిట్స్ అయితే మనం చేద్దాము. తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది గ్రూప్ లో పెట్టేస్తాను నేను, మీరు చేయండి సార్. ఒకసారి క్వశ్చన్ ట్యాగ్ సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ తప్పకుండా క్వశ్చన్ ట్యాగ్ సంబంధించినటువంటి బిట్ అయితే రావడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం నేర్చుకున్నాం కాబట్టి దాదాపు. ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ ద సెంటెన్స్ ఐ ఆమ్ ఏ టీచర్, ఐ ఆమ్ ఏ టీచర్ ఈస్. చూడండి, ఫస్ట్ మనము రూల్ ఏంటంటే మనకు కామన్ గా అందరికి తెలుసు కాబట్టి ఫస్ట్ వాక్యంలో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ ను మనము లేకుంటే ఆక్సిలరీ వర్బ్ ను ఐడెంటిఫై చేయాలి. ఓకే. సెకండ్ ఏం చేస్తాం సార్, నాట్ ఉంటే నాట్ చేర్చుకుంటాము, లేకుంటే నాట్ తీసేస్తాము. మూడోది ఏం చేస్తాం సార్, కామన్ గా షార్ట్ కట్ అనేటువంటిది రాసుకుంటాం మనం. అదేవిధంగా నాలుగోది ఏం చేస్తాం సార్, దానికి సంబంధించినటువంటి ప్రనౌన్ అనేటువంటిది రాస్తాం. ఐదోది ఏం చేస్తాం సార్, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ మార్క్ అనేటువంటిది లాస్ట్ లో పెడతాం. ఇది క్వశ్చన్ ట్యాగ్ కు సంబంధించినటువంటి 5 రూల్స్ అండి. అయితే ఇక్కడ చూడండి, మనము ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఏంది ఉంది సార్ ఇక్కడ అంటే ఐఎమ్, అంటే ఐఎమ్ ఇక్కడ రాస్తున్నానండి, ఐఎమ్ రాస్తున్నాను సార్. నాట్ ఉందా సార్ ఇక్కడ? లేదు. కాబట్టి ఏం చేసుకోవాలి సార్ ఇక్కడ మనము నాట్. మనము ఇంతకుముందు నోట్ అని రాసుకున్నాం సార్. ఐఎమ్ ప్లస్ నాట్ ఇస్ ఈక్వల్ టు ఏమైతుంది సార్, ఎనీబడి ఎల్స్ ఏమైతుంది సార్, ఆరెంట్ అవుతుంది. ఓకే మేడం. తర్వాత ఐ ఉంది కాబట్టి ఏం చేస్తాం సార్, ఐ రాస్తున్నాం. తర్వాత ఏం చేయాలి సార్, కామన్ గా తర్వాత లాస్ట్ ఏం చేయాలి సార్, క్వశ్చన్ మార్క్. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది సార్, ఇప్పుడు మూడోది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆరెంట్ ఐ ఆన్సర్ అవుతుంది. ఇది ప్రీవియస్ బిట్స్ సార్, ఇవన్నీ కూడా ప్రీవియస్ బిట్సే చెప్తున్నాను మీకు. ఓకే. నెక్స్ట్ నాకు తెలిసి అయితే క్లియర్ గా ఉందనుకుంటున్నా. ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం సార్. ఐ హ్యావ్ హ్యాడ్ టీ. ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఈజ్. చూడండి, ఐ వచ్చింది, తర్వాత ఐ అంటే సబ్జెక్ట్ అండి, హ్యావ్ అంటే హ్యావ్ రాసుకుందాము, తర్వాత హ్యాడ్ ఉంది అంటే V3. అంటే ఇది ఏ టెన్స్ సార్, సబ్జెక్ట్ హ్యావ్ ప్లస్ V3 అనేటువంటిది ఏ టెన్స్ కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ సార్ మనం ఐడెంటిఫై చేయొచ్చు సింపుల్ గా. ఇక్కడ మనకు కావాల్సింది ఏం సార్ అంటే V3 ఉంది కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కి సంబంధించింది. కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంది సార్, కామన్ గా హ్యావ్. కాబట్టి ఇక్కడ హ్యావ్ ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తున్నాం సార్ అంటే హ్యావ్ రాస్తున్నాం సార్, ఇక్కడ రాస్తున్నాం సార్ హ్యావ్. ఇక్కడ నాట్ ఉందా సార్ ఎక్కడన్నా? లేదు మేడం, నాట్ ఎక్కడ కూడా లేదు. కాబట్టి హ్యావ్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ రాసేస్తున్నాం సార్. ఇంకా హ్యావెంట్ అవుతుంది మేడం, డైరెక్ట్ రాసేస్తున్నాం. మూడో స్టెప్కి వెళ్ళిపోతున్నాను నేను డైరెక్ట్ గా. ఓకే. హ్యావ్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు హ్యావెంట్. ఓకే. తర్వాత ఇక్కడ మనకు ఉన్నటువంటి దాంట్లో ప్రనౌన్ ఏముంది సార్ ఇక్కడ, ఐ. కాబట్టి ఐ. తర్వాత లాస్ట్ ఏం చేయాలి మేడం, క్వశ్చన్ మార్క్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మేడం, రెండోది కూడా ఏమవుతుంది మేడం, ఆన్సర్ హ్యావెంట్ ఐ అనేటువంటి ఆన్సర్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ మూడోది చూసినట్లయితే సార్ మనం ఇక్కడ హీ కమ్స్ ఎవ్రీ ఫ్రైడే. వెరీ వెరీ ఇంపార్టెంట్. నోట్ 1 నోట్ 2 అనేటువంటిది నేను చెప్పాను సార్ మీకు, చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి బిట్సే వస్తాయని చెప్పాను మీకు నేను. కాబట్టి హీ కమ్స్ ఎవ్రీ ఫ్రైడే అని ఇచ్చిండు. హీ కమ్స్ సబ్జెక్ట్ ప్లస్ V1, అదేవిధంగా V1 తర్వాత ఎస్ ఉంది. నేను చెప్పాను సార్, ఎస్ గాని ఈఎస్ గాని ఉంటే ఆ వాక్యంలో ఏం హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటది? అసలు హెల్పింగ్ వర్బ్ లేనట్టే 2 టెన్సులు ఉంటాయి మనకు, సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఒకటి, సింపుల్ పాస్ట్ టెన్స్ ఒకటి. కాబట్టి ఇక్కడ ఎస్ ఉంటే ఏముంటది సార్, డస్ అనేటువంటిది దాగి ఉంటుంది సార్. కాబట్టి ఇక్కడ రాస్తున్నాను సార్ డస్. డస్. నాట్ ఇచ్చాడా మేడం ఇక్కడ? ఇయ్యలేదు. ఓకే. డస్ ప్లస్ నాట్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్ అంటే డజెంట్ అవుతుంది. ఏమవుతుంది సార్, డజెంట్. తర్వాత హీ ఉంది కాబట్టి మనం ఏం చేర్చుకుంటాం మేడం, డజెంట్ హీ అనేటువంటిది వస్తుంది. కాబట్టి మూడోది కూడా ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే మూడోది థర్డ్ వన్ ఆన్సర్ అవుతుంది. ఇది గతంలో అడిగినటువంటి బిట్ సార్. మళ్ళీ ఫోర్త్ వన్ చాలా చాలా ఎక్సలెంట్ బిట్ అడిగాడు సార్. ఇలాంటివి అడుగుతాడు కాబట్టి తప్పకుండా వీటిపైన సార్ మన టాపిక్ ఎంతైతే వింటామో ప్రాక్టీస్ చేయడం అనేటువంటిది అంత అవసరం సార్. మనం హీ, తర్వాత నెవర్, తర్వాత డ్రింక్స్ సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత నెవర్ ఇచ్చిండు, డ్రింక్స్ వర్బ్ 1 కు ఎస్ ఇచ్చిండు. వర్బ్ 1 కు ఎస్ ఇస్తే మనకు ఏం చేస్తాం సార్, కామన్ గా ఎస్ గాని దాగి ఉంటది. కాబట్టి ఇక్కడ ఏముంటది సార్, మనకు డస్ ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి సార్, నెవర్ అనేటువంటిది, నాట్ అనేటువంటిది, స్కేర్లీ, రేర్లీ ఇవన్నీ కూడా దేనితోటి సమానం సార్ మనం అనుకున్నాము? దేనితో సమానం మేడం? నెగటివ్ తో రాదు సార్, నెగటివ్ తోటి సమానం. అంటే నాట్ వచ్చినట్టు.
ఇక్కడ డస్ అనేటువంటి దాగి ఉంటుంది. డస్ ప్లస్ నాట్ చేర్చుకోవాలన్నా వద్దా సార్ ఇప్పుడు మనం? నో సార్. నో. నో మేడం, వెరీ గుడ్. ఎందుకంటే నాట్ ఆల్రెడీ నెవర్ అంటే నాట్ తోటి సమానం కాబట్టి డస్ ఇక్కడ నాట్ ఇచ్చింది కాబట్టి నాట్ చేర్చుకోము. తర్వాత ఆటోమేటిక్ గా మనకు సెకండ్ థర్డ్ అయిపోయింది మేడం రూల్. తర్వాత ఫోర్త్ రూల్ ప్రనౌన్ చేర్చుకుంటాం కాబట్టి చేర్చుకుంటాం మేడం. తర్వాత క్వశ్చన్ మార్క్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మేడం? డస్ First one. హీ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. ఓకే మేడం. ఇంకా నాకు తెలిసి అయితే ఫిఫ్త్ వన్ ఎవరైనా ఒకరు డైరెక్ట్ ఆన్సర్ చెప్తారు అనుకుంటున్నా. ఫస్ట్ థర్డ్ ఫోర్త్ ఒక్కసారి చెప్పండి సార్, నెక్స్ట్ చూస్తాం. ఆన్సర్ రాంగ్ ఉంది. వెరీ షీ గుడ్. కానివ్వండి సార్. షీ ఇక్కడ Ah, షీ ఉండాలి very సార్. good. ఇక్కడ he. అవును అవును. కాబట్టి ఇక్కడ చేరిస్తే అయిపోతుందా మేడం? సి అనేటువంటిది ఇక్కడ చేరిస్తే అయిపోతుందా? డస్ షీ కరెక్ట్ yes. సార్. రెండో దాంట్లో Does she? ఇక్కడ చేరిస్తే అయిపోతుంది కదా మేడం? అయిపోతుంది. ఓకే. ఒక్కసారి అందుకని నేను అడిగాను సార్, ఎందుకంటే ఇలాంటి కొద్దిగా ప్రింట్ మిస్టేక్ పడ్డది. ఇక్కడ సి ఉంది సార్, నెవర్ ఉంది. నెవర్ అంటే నాట్ అని రాసుకోవాలి సార్. మనకు గోస్తుంది, గోకు వర్బోన్కి ఏఎస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏముంటుంది దాగి ఉంటుంది సార్? డస్ దాగి ఉంటది. నాట్ ఉంది కాబట్టి నాట్ తీసేస్తున్నాను సార్. ఇక్కడ సి ఉంది కాబట్టి సి రాస్తున్నాను సార్. తర్వాత ఏం చేస్తాను మేడం అంటే క్వశ్చన్ మార్క్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మేడం? డస్ సి. ఇక్కడ సి అనేటువంటి జస్ట్ మిస్ అయింది సార్ కాబట్టి సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది. తర్వాత సిక్స్త్ వన్ ఒక్కసారి చూడండి సార్. సిక్స్త్ వన్ ఎనీబడి ఏంటి సార్? కమ్అవుట్ నో కజిన్. కమ్అవుట్ నో అనేటువంటిది దేనికి సంబంధించింది? రిక్వెస్ట్, Come out అంటే- కమాండా, స్టేట్మెంట్? రిక్వెస్ట్ రిక్వెస్ట్ కాదు మేడం, స్టేట్మెంట్ సార్. స్టేట్మెంట్ మేడం. కమ్అవుట్ నో ప్లీజ్ అనేటువంటిది రిక్వెస్ట్ ఉంటేనే మనం రిక్వెస్ట్ ఆధారంగా తీసుకుంటాం మేడం. స్టేట్మెంట్ కమాండ్. స్టేట్మెంట్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది సార్? ఒకసారి ఎనీబడి ఎల్స్? 4 అవుతుంది సార్. విల్ యూ బై వాంట్ యూ అయితే. అందుకనే నేను మొన్న చెప్పాను సార్ మీకు. ఎందుకంటే ఎగ్జామ్ లో నేను ఆడ ఇచ్చినటువంటి నోట్స్ లో విల్యూ అనేటువంటిదే ఉంటుంది సార్. కానీ విల్యూ అనేటువంటిది పాజిటివ్ లేకుంటే మనం ఏం చేయాలి సార్ అంటే ఓంట్ యూ ఉన్నా కానీ ఆన్సర్ చేయాలి సార్ అని చెప్పాను సార్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది సార్ ఇక్కడ? ఓంట్ యూ. ఇవన్నీ ఈ పీడిఎఫ్ అనేటువంటిది మనకి ఇచ్చాను సార్ నేను, కాబట్టి దాన్ని జాగ్రత్త పెట్టుకోండి. ఈ రోజు ప్రాక్టీస్ బిట్స్ కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా పంపిస్తాను. అనేక ప్రాక్టీస్ బిట్స్ చేస్తేనే మనకి ఈజీగా ఉంటుంది సార్. నెక్స్ట్ సెవెంత్ వన్. సార్ ఇది ఒక్క నిమిషం సార్, ఇది స్టేట్మెంట్ కదా, దీన్ని మనం సింపుల్ ఫ్యూచర్ అనుకోవచ్చా సార్? కమ్అవుట్ నౌ అంటే సింపుల్ ఫ్యూచర్ అనుకోవాలంటే సబ్జెక్ట్ కంపల్సరీ ఉండాలి మేడం. సబ్జెక్ట్ ఉందా మేడం ఇక్కడ? కమ్అవుట్ నౌ. Subject ఉందా మేడం? లేదు. సబ్జెక్ట్ Subject లేదు లేదు. కాబట్టి సబ్జెక్ట్ లేకుంటే స్టేట్మెంట్ అవుతుంది మేడం. ఓకే ఓకే సార్. ఆమె రైట్ మేడం? సార్ ఇదే ఓకే సార్. కజిన్ ఇక్కడ వచ్చింది అనుకోండి మేడం, అప్పుడు మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వస్తుంది, ఇక్కడ కమ్స్ వస్తుంది ఒక సెంటెన్స్ సార్, ఒక సెంటెన్స్ చెప్పండి సార్ ప్లీజ్. మేడం. ఇప్పుడు కమ్అవుట్ నౌ ప్లేస్ లో సబ్జెక్ట్ అని అన్నారు కదా, సబ్జెక్ట్ ని యూజ్ చేసి ఒక అవును. సెంటెన్స్ చెప్పండి సార్. ఒక ఎగ్జామ్ డిఫరెన్స్ తెలిస్తే ఎక్కువ సబ్జెక్ట్ గుర్తుంటుందా? సబ్జెక్ట్ ను యూజ్ చేస్తే ఏమైతుంది మేడం అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయిపోతుంది మేడం. Okay. అర్థమైందా మేడం నేను చెప్పింది ఇప్పుడు మీకు? సార్ ఇక్కడ సబ్జెక్ట్ యూజ్ చేశాను అనుకో మేడం, యూ కమ్ అవుట్ నో కజిన్ అని ఇచ్చాను మేడం. ఇప్పుడు యూ అనేటువంటిది ఇచ్చాను. ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్ చేయండి మేడం, చూద్దాం. యూ తర్వాత కమ్ కాబట్టి ఇక్కడ వర్బ్ వన్ వచ్చింది, ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మేడం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఏం దాగి ఉంటది మేడం? డోంట్ యూ వస్తుంది. కాబట్టి డూ ప్లస్ నాట్ ఇస్ ఈక్వల్ టు డోంట్ రాస్తున్నా. Don't you అక్కడ యూ ఇచ్చాను కాబట్టి ఏమైతుంది మేడం? యూ వస్తుంది కాబట్టి ఇక్కడ డోంట్ యూ అవుతుంది. అంటే మనం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలని అర్థమైంది మేడం. డౌట్ క్లియర్ అయిందా మేడం? సార్ మనకి టెన్స్ ఏది చూసుకోవాలి, నెగటివ్ అవును, పాజిటివ్ చూసుకోవాలి. చూసుకోవాలి. అవును మేడం, అవును మేడం. ఓకే క్లియర్ అయిందా మేడం? సెవెంత్ వన్ కి వెళ్తున్నా. సార్ క్యారీ ఆన్. ఓకే మేడం. సెవెంత్ వన్ ఎనీబడి ఎల్స్ ఎవరైనా ఆన్సర్ చెప్పండి మేడం కానీ సార్ వాళ్ళు కానీ. నో బడి అంటే మనకి తెలుసు. ఇక్కడ దేర్ కరెక్ట్లీ Have they? హ్యావ్ దే వస్తుంది సార్. ఏమైతుంది సార్? పాజిటివ్ కదా సార్. నో బడీ ఇవన్నీ సంవన్. ఏమైతుంది సార్? Have they? హ్యావ్ దే కరెక్టే మేడం. ఏమైతుంది మేడం? హ్యావ్ దే అవుతుంది. ఎందుకు ఆన్సర్ హ్యావ్ దే అవుతుందో మనకు తెలుసు సార్. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఇది సబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చింది సార్ నో బడి కాబట్టి సబ్జెక్ట్. ఇక్కడ హ్యాస్ అంటే హ్యాస్, ఇక్కడ ఆన్సర్డ్ అంటే V3. ఏ టెన్స్ మేడం ఇది? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. కాబట్టి ఇక్కడ హ్యాస్ అనేటువంటిది ఏంది మేడం అంటే హెల్పింగ్ వర్బ్. హ్యాస్ ప్లేస్
ఇక్కడ నాట్ చేర్చుకోవాలన్నా వద్దా మనము? నోబడి అంటే రెండు రకాలుగా వస్తుంది. ఒకటేమో మనకి ఏమవుతుంది మేడం అంటే ఒకటి నెగిటివ్ గా పనిచేస్తుంది, ఇంకోటి ఏం చేస్తుంది నోబడి వచ్చినప్పుడు మనం ఏం వాడాలి మేడం అంటే ఇక్కడ దే వాడాలని చెప్పుకున్నాం మనం. కాబట్టి నెగిటివ్ గా పనిచేస్తుంది కాబట్టి మనకు అవసరం లేదు. కాబట్టి డైరెక్ట్ గా దే రాస్తున్నా. సార్ దే ఎక్కడి నుంచి వస్తుంది సార్ అని డౌట్ వస్తుంది సార్ కొంతమందికి. నేను చెప్పాను సార్ నోబడి అని ఉంటే డైరెక్ట్ 2 బిట్లు పోతాయి చూడండి సార్. హ్యాస్ నాట్ సి అంటే ఇక్కడ సి రాదు, ఇక్కడ హీ రాదు, ఇక్కడ దే వస్తుంది, దే వస్తుంది. ఇక్కడ నోబడి అనేటువంటిది 2 రకాలుగా పనిచేస్తుంది కాబట్టి మనకు ఇక్కడ నోబడి అంటే నాట్ తోటి సమానం కాబట్టి హ్యావ్ దే అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఇవి ప్రీవియస్ బిట్స్ మేడం. నాకు తెలిసి అయితే అన్ని క్లియర్ గా మీకు అర్థం అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం వేరే టాపిక్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను సార్. ఈ రోజు మీరు చేయడానికి ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాను. ఓకే సార్. నెక్స్ట్ వేరే ఒక బిట్ వేరే టాపిక్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నా సార్. ఈ రోజు ప్రాక్టీస్ పేపర్స్ పంపిస్తాను సార్, చేయడానికి ప్రయత్నం అయితే చేయండి సార్. కానీ సార్ కండిషనల్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ క్లాజ్ అని చెప్తాం సార్ మనము. ఆ ఇఫ్ క్లాజ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటి గురించి అయితే మనం ఒకసారి ఇఫ్ క్లాజ్ గురించి కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ప్రతి ఎగ్జామ్ లో బిట్ వస్తుంది. ఒక 3 రూల్స్ గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా అయితే ఆన్సర్స్ అయితే చేయొచ్చు. నాకు తెలిసి క్వశ్చన్ ట్యాగ్ కానీ ఆర్టికల్స్ కానీ మేడం, ఆర్టికల్స్ లో దాదాపుగా దానికి సంబంధించినటువంటి కోడ్ ఎవరన్నా చెప్పండి మేడం ఒకసారి రివిజన్ కోసం. దానికి సంబంధించినటువంటి ఒక కోడ్ చెప్పుకున్నాం మనం. డాక్టర్ సుమన్. వెరీ గుడ్. ఓకే మనం ఆర్టికల్ వాడినటువంటి సందర్భాలు ఎవరన్నా చెప్పండి సార్. ఆర్టికల్స్ ఒమిషన్స్ సార్. ఒమిషన్స్ ఆఫ్ ఆర్టికల్స్. DLL PM GN సార్. ఓకే సారీ. సార్ లెఫ్ట్ అయినట్టున్నాడు, మళ్ళీ జాయిన్ అవుతాడు. అనుకోకుండా అయినట్టుంది అది. ఓకే. అని సార్ నేను ఇది తెలుగులో పట్టుకొచ్చాను సార్. ఎందుకు అన్నా స్టార్ట్ చేద్దాను. రికార్డ్ స్టార్ట్ అయింది. ఓకే. సో ఈ రోజు మనము కండిషనల్స్ అనేటువంటి టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం సార్. ఫస్ట్ కండిషనల్స్ అంటే నిబంధనలు. వీటికి మరొక పేరు ఏం చెప్తారు సార్ అంటే ఇఫ్ క్లాజెస్ అని పిలవడం అనేటువంటి జరుగుతుంది. ఇఫ్ క్లాజెస్ అనేటువంటిది మనము అంటే గతంలో ఒక పని జరిగితే ఆ పని జరిగి ఉండేది, లేకుంటే ఈ పని జరిగితే ఈ పని జరిగి ఉండేది అనేటువంటిది ఇమాజినరీ కావచ్చు, లేకుంటే ఓపెన్ కావచ్చు. ఈ రకంగా మనం చెప్పేటువంటి సందర్భాలలో వీటిని ఎక్కువగా ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే కండిషనల్స్ అనేటువంటిది తెలుగు యొక్క PDF మీకు పంపిస్తాను సార్, ఎందుకంటే తొందర అర్థం కావడానికని ఇది చూజ్ చేసుకున్నాను నేను. కాబట్టి ఒకసారి చూడండి. కండిషనల్స్ ని కొన్నిసార్లు ఇఫ్ క్లాజెస్ అంటాము. They describe the result of something that might happen in the present or future, might happen but did not in the past. అంటే ఒక పని గతంలో ఈ పని జరిగి ఉంటే ఈ పని జరిగి ఉండేది, ఆమె కష్టపడి ఉంటే విజయం పొందుతుంది, లేకుంటే రమేష్ బాగా చదివినట్లయితే అతని మంచి మార్కులు పొందేవాడు, అంటే అతను చదవలేదు పొందలేదు, అంటే ఇమాజినరీ అన్నట్టు. అంటే ఒక పని జరిగి ఉంటే ఆ పని జరిగేదని చెప్పే సందర్భాలలో వాటిని వాడడం అనేటువంటిది జరుగుతుంది. అయితే మెయిన్ గా ఇక్కడ చూడండి సార్, మోడల్ 1 అనుకుందాం మనం. ఇక్కడ ఓపెన్ కండిషనల్ క్లాస్, వీటినే పాసిబుల్ యాక్షన్స్ అని తెలియజేస్తుంది సార్. పాసిబుల్ యాక్షన్స్ అంటే ఏంటి సార్? ఫ్యూచర్ లో ఒక పని జరుగుతుంది, ఇది ఇంకా పాసిబుల్ అవుతుంది అని చెప్పే సందర్భాలలో మనం ఓపెన్ కండిషనల్ ఓపెన్ గా చెప్తున్నాం అన్నట్టు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ చూద్దాం సార్. ఇఫ్ క్లాస్
ఇఫ్ ఉండాలి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉండాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎవరన్నా చెప్పండి సార్. సబ్జెక్ట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ V1 sir. సబ్జెక్ట్ V1 లేకుంటే సబ్జెక్ట్ V1 లేకుంటే V1 S లేకుంటే V1 ES ప్లస్ ఆబ్జెక్ట్ సార్. కామన్ వాక్యంలో సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉండాలి. దాంతో పాటుగా సబ్జెక్ట్ విల్ అన్న రావచ్చు, షెల్ అన్న రావచ్చు, కెన్ అన్న రావచ్చు, మై అనే రావచ్చు. తర్వాత వర్బ్ అని రావాలి. మళ్ళీ చెప్తున్నాను సార్, జాగ్రత్తగా వినండి. కాంబినేషన్ ఆఫ్ టెన్సెస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందులో కండిషనల్స్ లో మనకు దాదాపు సింపుల్ ప్రజెంట్ టెన్స్ వచ్చింది అనుకోండి, దాని తర్వాత విల్లు, అదేవిధంగా షెల్, కెన్ గాని, మే గాని, ఈ నాలుగిట్లో ఏదో ఒకటి వచ్చి తర్వాత తప్పకుండా వర్బ్ 1 అనేటువంటిది రావాలన్నట్టు. ఒకసారి మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఈజీగా అర్థమవుతుంది సార్. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం సార్. ఇఫ్ యూ కమ్ టు మై హోమ్, చూడండి ఇఫ్ క్లాస్ కాబట్టి ఇఫ్ వచ్చింది. యూ కమ్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 వచ్చింది సార్ ఇక్కడ. అంటే ఇఫ్ యూ కమ్ అంటే ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ వచ్చింది. ఇక్కడ చూస్తే ఐ షెల్ సే ద మ్యాటర్ అంటే ఇక్కడ ఐ వచ్చింది, సబ్జెక్ట్ ప్లస్ షెల్ వచ్చింది. షెల్ వచ్చిన తర్వాత సే అనేటువంటిది V1. అంటే ఇది దేనికి సంబంధించింది సార్ అంటే ఇఫ్ క్లాస్ కు. సార్ ఇఫ్ క్లాస్ కు సంబంధించిందని ఎలా గుర్తుపట్టాలి అనేటువంటిది డౌట్ రావచ్చు. ఇక్కడ స్టార్టింగ్ లోనే ఇఫ్ అనేటువంటిది వచ్చింది కాబట్టి ఇఫ్ క్లాస్ కు సంబంధించింది అని మనం ఐడెంటిఫై చేస్తున్నాం అన్నట్టు. ఇది ఒక తెలుగు మీనింగ్ ఏం సార్ అంటే, నువ్వు మా ఇంటికి వస్తే నేను ఆ విషయం చెప్తాను. అంటే నువ్వు మా ఇంటికి వస్తేనే ఆ విషయం చెప్తాను, నువ్వు రాకుంటే నేను చెప్పాను. అంటే ఇది పాజిబుల్ అవుతుంది మనం. కాబట్టి దీనికి మనం ఏం చెప్తాం సార్ అంటే పాజిబుల్ యాక్షన్స్ అంటాము. దీనికే ఓపెన్ కండిషనల్ క్లాస్ అని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు మనకు ఎగ్జామ్ లో ఓపెన్ కండిషనల్ క్లాస్ ఇవన్నీ ఏం అడిగారు సార్, ఒక సెంటెన్స్ ఇస్తాడు, ఆ సెంటెన్స్ కి సంబంధించినటువంటి సెకండ్ సెంటెన్స్ అనేటువంటిది ఏ రకంగా ఉండాలి అనేటువంటిది చెప్తాడు. కాబట్టి చాలా ఈజీగా అయితే మనము ఈ స్ట్రక్చర్ గుర్తు పెట్టుకోవాలి సార్. స్ట్రక్చర్ గుర్తు పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సెకండ్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి సార్. సెకండ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇఫ్ ప్లస్ సి వర్క్స్ అంటే మనకి తెలుసు సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ఎస్. అంటే ఇది ఏ టెన్స్ సార్, ఇది కామన్ గా ఇది ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ V1 ఎస్ వచ్చింది, సింపుల్ ప్రజెంట్. దాని తర్వాత ఉండేటువంటిది ఈ వాక్యం అనేటువంటిది సి విల్. సార్ ఇంతకుముందు షెల్ వాడిండు, ఇప్పుడేమో విల్ వాడుతున్నాం. సి విల్ గెట్ సక్సెస్ అంటే ఇక్కడ వెల్ తర్వాత తప్పకుండా ఏముంది మేడం ఇక్కడ అంటే వర్బ్ 1 ఉంది. కాబట్టి మనకు కాంబినేషన్ ఆఫ్ టెన్సెస్ కావచ్చు, లేకుంటే ఓపెన్ కండిషనల్ క్లాస్ కావచ్చు, లేకుంటే పాసిబుల్ యాక్షన్స్ అనేటువంటిది తెలియజేస్తుంది. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ వచ్చిన తర్వాత షెల్ గాని, విల్ గాని, క్యాన్ గాని, మే గాని వచ్చి వర్బ్ 1 వస్తే, మెయిన్ గా వర్బ్ 1 అండి, వర్బ్ 1 వస్తే దానికి మనం ఓపెన్ కండిషనల్ క్లాస్ అంటాము. ఈ స్ట్రక్చర్ ని గుర్తు పెట్టుకోవాలి. ఈ స్ట్రక్చర్ గుర్తు పెట్టుకుంటే ఈజీ అండి మనకు. కాబట్టి మెయిన్ గా ఈ యొక్క స్ట్రక్చర్ ఏదైతే మనం ఇఫ్ క్లాస్ మెయిన్ క్లాస్ అంటున్నామో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. నెక్స్ట్ థర్డ్ వన్ వెళ్ళిపోయినట్లయితే ఒక్కసారి అన్నిటితో ఎగ్జాంపుల్ ఇచ్చాను. థర్డ్ వన్ చూసినట్లయితే ఇఫ్ దే గెట్ గుడ్ శాలరీ సబ్జెక్ట్ ప్లస్ ఇక్కడ చూడండి మేడం వర్బ్ 1 వచ్చింది. ఇక్కడ క్యాన్ ఉపయోగించండి అంటే దే వాడిన తర్వాత క్యాన్ ఉపయోగించండి. హెల్ప్ అనేటువంటిది ఏమొస్తుంది మేడం V1 సబ్జెక్ట్, ఇక్కడ క్యాన్, ఇక్కడ వర్బ్ 1 అనేటువంటిది వాడింది. కాబట్టి ఇది దేనికి సంబంధించింది మేడం అంటే ఓపెన్ కండిషనల్ క్లాస్ కి సంబంధించింది. చాలా ఎగ్జామ్ అడిగింది కాబట్టి ఇవి ఇంపార్టెంట్. ఈ రూల్సే మనం చాలా ఇంపార్టెంట్. మన తెలుగులో మీనింగ్ అవసరం లేదు, స్పోకెన్ లో వస్తుందండి. వాటి స్పోకెన్ మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. కాబట్టి నెక్స్ట్ ఫోర్త్ వన్ ఒకసారి చూడండి సార్. ఇఫ్ హీ కమ్స్ ఎర్లీ V1 ఇక్కడ కమ్స్ అనేటువంటిది వచ్చింది ఎస్. కాబట్టి తర్వాత హీ మే మీట్. మనం గుర్తుపట్టాల్సిందంటే ఎక్కువసార్లు ఈ వాక్యం ఇస్తుండు సార్, తర్వాత ఉండేటువంటి వాక్యం ఏదో ఐడెంటిఫై చేయమంటారు. కాబట్టి ఈ వాక్యాలకు మనం గుర్తుపెట్టుకోవాలి. హీ మే అనేటువంటిది ఇచ్చి తర్వాత వర్బ్ 1 కంపల్సరీ ఉండాలి ఇక్కడ మనకు. కాబట్టి దీనికి ఏమంటాం సార్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తర్వాత ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. రూల్ 1 మోడల్ 1. నెక్స్ట్ చూద్దాం సార్. దానికి సంబంధించినటువంటి కొన్ని ఇక్కడ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇఫ్ యూ రన్ ఫాస్ట్ యూ క్యాచ్ ద ట్రైన్. ఒకవేళ నువ్వు వేగంగా పరిగెత్తితే నువ్వు ఆ ట్రైన్ క్యాచ్ చేయగలవు. అదే రకంగా
హలో సార్. మేడం, ఇఫ్ యూ ప్లే వెల్, ఇఫ్ దే ప్లే వెల్, ఓకే, దే విల్. ఇక్కడ చూడండి మేడం, మనం చూడాల్సింది ఏంటంటే వాక్యము మీనింగ్ అవసరం లేదు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ మనకు ఉన్నటువంటి దాంట్లో ఫస్ట్ మనకు ఇక్కడ చూడండి మేడం, సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉంది. తర్వాత మనం ఒకటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉంటే విల్ గాని, షెల్ గాని, క్యాన్ గాని, మే గాని ఉండి వీటి తర్వాత వర్బు అని వాడాలి. వర్బు 1 వాడకుండా వాడు ఏం చేస్తాడు, వర్బు 2 వాడతాడు. అదేవిధంగా ఈ వర్బు 2 అనేటువంటిది రాదు. ఎప్పుడైనా విల్ గాని, సెల్ గాని, కెన్ గాని, మే గాని మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అంటాం వీటిని మనము. వీటి తర్వాత తప్పకుండా వర్బు 1 తీసుకుంటుంది. ఇది రూల్ అండి. కాబట్టి ఆ రకంగా మనం అయితే ఫస్ట్ ఓపెన్ కండిషనల్ క్లాస్ లో వాడడం అనేటువంటిది జరుగుతుంది సార్. ఇది రూల్ 1 కు సంబంధించిన. నెక్స్ట్ మోడల్ 2 చూడండి సార్. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇమాజినరీ కండిషనల్ క్లాస్, ఇంపాసిబుల్ యాక్షన్స్. ఇంపాసిబుల్ అంటే ఇంకా ఆ యాక్షన్ అయిపోయింది, పాసిబుల్ కాదు. పాసిబుల్ అయ్యేటువంటి దానికి ఓపెన్ కండిషనల్ క్లాస్ అన్నాము. ఇంపాసిబుల్, ఇమాజినరీ అంటే ఊహించుకోవడమే అన్నట్టు మనం ఇక్కడ చేసేటువంటిది. ఇక్కడ చూడండి, ఇంతకుముందు సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉంది మేడం, ఇప్పుడేమో సింపుల్ పాస్ట్ టెన్స్ మేడం. సింపుల్ పాస్ట్ టెన్స్, దాని తర్వాత ఇందాక విల్, అదేవిధంగా షెల్, కెన్, మే అనేటువంటిది ఉంది కదా. ఇక్కడ వుడ్, మైట్, ఇంకా ఏం చెప్తుంది దీంతో పాటుగా కుడ్ రావచ్చు, మే మైట్ వచ్చింది, షెల్, షుడ్ కూడా రావచ్చు. అంటే సబ్జెక్టు వుడ్ గాని, మైట్ గాని, తర్వాత కుడ్ గాని, షుడ్ గాని, తర్వాత V1 రావాలి. ఇంతకుముందు కూడా V1 వచ్చింది సార్, కాకపోతే అక్కడనేమో విల్లు, షెల్లు, కెన్ను, మే వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం సార్ మనము, కెన్ను కుడ్డుగా మారుతుంది, మే మైట్ గా మారుతుంది. ఇక్కడ రాస్తుంది, కెన్ను కుడ్డుగా మారుతుంది సార్, మే మైట్ గా మారిపోతుంది సార్ ఇక్కడ. అదే రకంగా షుడ్ గా మారిపోతుంది. అదేవిధంగా విల్ ఏ రకంగా మారుతుంది సార్, వుడ్ గా మారుతుంది సార్. ఇది మనం సెకండ్ దానికి ఉన్నటువంటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు సార్. ఒక్కసారి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి సార్ ఒకసారి. ఇఫ్ రమేష్ స్టడీడ్, సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే మనం సింపుల్ పాస్ట్ టెన్స్ వచ్చింది కాబట్టి మనకు వుడ్ ఇచ్చిండు, తర్వాత V1 ఇచ్చిండు, కరెక్ట్ అండి. హీ వుడ్ గెట్ గుడ్ మార్క్స్ అంటే ఇక్కడ మనకు రమేష్ బాగా చదివి ఉన్నట్లయితే అతడు మంచి మార్కులు పొందేవాడు. కానీ రమేష్ చదవలేదు, దానికి మంచి మార్కులు రాలేవు. అంటే పని అయిపోయింది, అది అంటే ఇమాజినరీ కండిషనల్ కాబట్టి ఒక పని అయిపోయింది. ఆ పని జరిగి ఉంటే ఈ పని జరిగి ఉండేది. అతను బాగా చదివి ఉంటే మార్కులు వచ్చి ఉండేది. అతను చదవలేదు, మార్కులు రాలేదు. అంటే ఇది పాస్ట్ కి సంబంధించింది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమి సార్ అంటే ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేటువంటిది ఉన్నప్పుడు ఏముండాలి, అదేవిధంగా సింపుల్ పాస్ట్ టెన్స్ అనేటువంటిది వాక్యంలో ఉన్నప్పుడు ఏముండాలి. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా, ఇది రూల్ 2 సార్. ఒక్కసారి రూల్ 2కు రూల్ 1కు తేడా ఏం సార్ అంటే కెన్ను కుడ్డుగా, మే మైట్ గా, విల్లు వుడ్ గా, షెల్ షుడ్ గా మారుతుంది. ఇవే తేడా అనేటువంటిది ఉంటుంది సార్. ఒక్కసారి మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం సార్. మళ్ళీ చూద్దాం ఇక్కడ చూడండి సార్. సబ్జెక్ట్ ఇప్పుడు బ్రేక్ అవుతుందా సార్ వాయిస్? హలో, అవును సార్, మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఏమైతలేదు సార్. బ్రేక్ అయితే మీరు స్టార్ట్ లో ఒకసారి చెప్పండి సార్, నేను ఇది చేస్తాను. ఓకే సార్. ఓకే సార్. సబ్జెక్ట్ ప్లస్ V2 ఇచ్చాడు మేడం. ఇక్కడ యూ కాల్డ్ అంటే V2కు సంబంధించింది మేడం. కాబట్టి ఇది సింపుల్ ఏమైతే మేడం, ఏ టెన్స్ అవుతుంది మేడం, సింపుల్ పాస్ట్ టెన్స్ అవుతుంది. కాబట్టి మనం సింపుల్ గా ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, మైట్ ఉంది, అంటే మైట్ తర్వాత వర్బ్ ఉందా లేదా చూసుకోవాలి సార్ మనం. కాబట్టి ఇది ఏమవుతుంది సార్ అంటే మనకు అంటే ఇఫ్ యూ కాల్డ్ హిమ్ హీ మైట్, ఇక్కడ మైట్ వాడింది కాబట్టి ఈ వాక్యం అనేటువంటిది కరెక్ట్ యూసేజ్ అనేటువంటిది వాడింది అన్నట్టు. ఇది రెండో రూల్ సార్. ఇప్పుడు మనము
ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఎగ్జాంపుల్ చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో కూడా అడిగినటువంటి బిట్స్ సార్ ఇవి. చూడండి, సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఇఫ్ ఐ 8 అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 కామన్ గా. ఇంకా ఇక్కడ కూడా ఏమైనా అంటే ఐ వుడ్ అనేటువంటిది ఇచ్చిండు, కాబట్టి ఐ వుడ్ గెట్, కాబట్టి అయిపోయింది. తర్వాత ఇఫ్ ఇచ్చిండు హీ కాల్డ్ మీ, ఇందాక నేను చెప్పాను ఐ వుడ్ టర్న్ అనేటువంటిది ఇచ్చిండు, కాబట్టి మనం గుర్తుకోవాలి మేడం. V2 వచ్చినప్పుడు ఇక్కడ మనకు వాడినటువంటి ఆక్సిలరీ వర్బ్స్ అనేటువంటిది ఏ రకంగా ఉంది అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మోడల్ 2 అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. స్ట్రక్చర్ అనేటువంటిది ఇఫ్ క్లాజ్ అనేటువంటిది ఉంటుంది, అందులో సబ్జెక్ట్ ప్లస్ వర్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్. కామన్ గా ఐకు మనము హెల్పింగ్ వర్బ్ ఏది వాడతాం సార్? కామన్ గా టెన్సెస్ లో వాజ్ వాడతాం సార్. కానీ మళ్ళీ చెప్తున్నాను సార్, కానీ నోట్ అని పెట్టి రాసుకోవాలి సార్. చాలా ఎగ్జామ్ లో అడిగినటువంటి బిట్. ఇఫ్ క్లాజ్ లో మాత్రము ఐకి కూడా ఏం వాడతాం సార్ అంటే వర్ అనేటువంటిది వాడతాం. చాలా చాలా ఇంపార్టెంట్ రూల్ సార్ ఇది. చాలా ఎగ్జామ్ లో అడిగినటువంటి బిట్ కూడా. కాబట్టి ఇఫ్ క్లాజ్ లో మనము ఏ హెల్పింగ్ వర్బ్ ను వాడతాం అంటే ఐ వర్. హలో, మళ్ళొకసారి చెప్పండి సార్ నోట్. సార్ ఇప్పుడు నోట్ ఏం చెప్తున్నాను సార్ అంటే ఐ అనేటువంటి దానికి మనం ఇఫ్ క్లాజ్ లో ఏం వాడతాం సార్ అంటే వర్ అనేటువంటిది. ఇది యాక్చువల్ గా వర్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్ కాదు సార్, ఇది మెయిన్ వర్బ్. యాక్చువల్ గా ఇక్కడ చాలా మందికి ఇది హెల్పింగ్ వర్బ్ అనుకుంటారు, కానీ హెల్పింగ్ వర్బ్ కాదు. ఐ తర్వాత వర్నే వాడాలి. వాజ్ ఎప్పుడు కూడా రాదు సార్. వాజ్ ఎప్పుడు కూడా ఇఫ్ క్లాజ్ లో ఐ తర్వాత వాజ్ ఎప్పుడు కూడా రాదు, కానీ ఇఫ్ క్లాజ్ లో ఐ తర్వాత వర్నే ఉపయోగించవలేను. ఓకే సార్, ఎగ్జాంపుల్ చూద్దాం సార్. ఇక్కడ మనము ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్, ఇక్కడ కూడా చూడండి సార్, ఇఫ్ వాడిండు, ఐ వాడిండు. ఓకే, ఐ వర్ వాడిండు. ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్ ఐ వుడ్ మేక్ ఇండియా సూపర్ పవర్. ఇక్కడ చూడండి సార్, మనకు సేమ్ వాడింది, ఇంతకుముందు స్ట్రక్చరే ఉంది ఇక్కడ కూడా మనకు. ఓకే, కానీ ఇక్కడ ఏం వాడింది సార్ అంటే ఐ తర్వాత వర్ వాడిండు. ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్ లో ఈ బిట్ అయితే ఇప్పటికి ఒక 2-3 సార్లు వచ్చింది సార్. కాబట్టి ఐ తర్వాత వర్ వాడితే తప్పకుండా మనము వాజ్ వాడతారు సార్. ఆప్షన్ లో వాజ్ ఇస్తాడు కామన్ గా. ఇది ఆ వాజ్ అనేటువంటిది రాంగ్, కాబట్టి తప్పకుండా దానికి కొద్దిగా గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి సార్. అంటే దీని మీనింగ్ చాలా, అంటే స్పోకెన్ లో చాలా అద్భుతంగా ఉంటాయి సార్. కండిషనల్, నేను ప్రధానమంత్రి అయ్యి ఉంటే భారతదేశానికి ఒక సూపర్ పవర్ గా చేసేవాడిని. నేను ప్రధానమంత్రి అయ్యేది లేదు, భారతదేశానికి సూపర్ పవర్ గా చేసేది లేదు. అంటే ఇట్లా ఇమాజినర్ అన్నట్టు, అంటే మనము ఊహించుకొని చెప్తాం కదా సార్, అది అన్నట్టు. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ నీకు జిసిక్ అనేది మేడం, మనకు 10th లో కూడా ఒకటి క్వశ్చన్ వస్తుంది సార్. ఇఫ్ యు ఆర్ అవునవును మేడం, అవునవును మేడం. ఫస్ట్ చాప్టర్ ఉంది కదా, యాటిట్యూడ్ ఇస్ ఆల్టిట్యూడ్ అనేటువంటి చాప్టర్ ఉంది మనకు డెవలప్మెంట్ లో. ఓకే మేడం, ఓకే. నెక్స్ట్ ఏం చేస్తున్నాం సార్ అంటే నెక్స్ట్ రెండో ఎగ్జాంపుల్ చూద్దాం సార్. ఇఫ్ ఐ వర్, చూడండి సార్, ఇక్కడ ఇఫ్ వచ్చిన తర్వాత ఐ వచ్చింది అనుకోండి, తప్పకుండా వరే ఉంటుంది. ఇది ఒక్కటి మాత్రం రూల్, చాలా ఎక్సెప్షనల్ సార్ రూల్, కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఐ వుడ్ బై, వర్బ్ అనే వచ్చింది, ఐ వుడ్ బై 2 cars. నేనే ధనవంతుని అయ్యి ఉంటే 2 కార్లు కొనేవాడని. నేను ధనవంతుడు అయ్యేది లేదు, నేను కొనేది లేదు. ఇది స్పోకెన్ లో వాడతాం అన్నట్టు. కాబట్టి అంటే ఇమాజినరీ, అంటే నేను ధనవంతుని అయ్యేది లేదు, కొనేది లేదు అని ఇట్లా చెప్పకుండా నేను అయ్యుంటే ఆ పని చేసేవాడిని అని చెప్పే సందర్భాలలో ఎక్కువ ఫ్రెండ్షిప్ లో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం సార్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ సమ్ మోర్ ఎగ్జాంపుల్ సార్. ఇఫ్ ఐ వర్ యూ, నేనే నువ్వైతే, ఐ వుడ్ ఫర్గివ్ హిమ్, అతను నేను క్షమించేవాడిని. ఓకే, తర్వాత ఇఫ్ ఐ వర్ ఏ టీచర్, నేనే ఒకవేళ టీచర్ అయితే ఐ వుడ్ రిఫార్మ్ ద మిస్యూజ్ స్టూడెంట్స్, కాబట్టి మిస్యూజ్ స్టూడెంట్ కు నేను మళ్ళీ ఇది చేసేవాడిని. ఇది రాంగ్ సార్ మేడం, ఐ షుడ్ అని యూజ్ చేస్తే రాంగ్ సార్. వుడ్ బదులు షుడ్ యూజ్ చేస్తే రాంగ్. మేడం నో ప్రాబ్లం మేడం. ఇక్కడ స్ట్రక్చర్ లో ఏమి ఇచ్చానంటే వుడ్ అన్న వాడొచ్చు, షుడ్ అన్న వాడొచ్చు, వుడ్ అన్న వాడొచ్చు, మైట్ అన్న వాడొచ్చు మేడం. అర్థమైందా మేడం? ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, తర్వాత ఇది నోట్ పెట్టుకొని, నోట్ 1 అని పెట్టుకొని ఇది రాసుకోండి మేడం. మనం ఇఫ్ క్లాస్ కి సంబంధించి ఐ తర్వాత, ఇఫ్ క్లాస్ లో ఐ తర్వాత ఏం వాడాలి మేడం? ఐ వర్ అనేటువంటిది మాత్రమే వాడవలేను అనేటువంటిది ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్ మోడల్ సార్, అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ క్లాస్. ఒక యాక్షన్ జరగలేదు కాబట్టి ఇంకొక యాక్షన్ జరగలేదు అని చెప్పే సందర్భాలలో వాడతాం మనము
ఇది ఇంపార్టెంట్ సార్, ఎక్కువ శాతం కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉన్నటువంటి రూల్ అన్నట్టు ఇది. కాబట్టి ఒక్కసారి చూడండి సార్ ఏమైతుంది స్ట్రక్చర్. ఇఫ్ క్లాస్ ఏముండాలి సార్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సార్ ఎవరైనా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ చెప్పండి సార్, మేడం వాళ్ళన్న సార్ వాళ్ళన్న. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వెరీ గుడ్ మేడం. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. V3 మేడం. అయితే మనకు కామన్ గా సబ్జెక్ట్ ఉండాలి, హ్యాడ్ ఉండాలి, పక్కా V3 ఉండాలి. V3 ఫామ్ అనేటువంటిది మనం ఐడెంటిఫై చేయడానికి రావాలి సార్. ఎందుకంటే ఆప్షన్ లో ఇస్తాడు V3 ఇస్తాడు, కొన్ని V2 అనేటువంటిది మనకు ఇర్రెగ్యులర్ వర్బ్, రెగ్యులర్ వర్బ్స్ అన్ని ఉంటాయి మేడం కామన్ గా. కాబట్టి ఇక్కడ మనం చూడండి సబ్జెక్ట్ ఉండాలి, హ్యాడ్ ఉండాలి, V3. దాని తర్వాత ఉండేటువంటిది వుడ్ అన్నా, కుడ్ అన్నా, మైట్ అన్నా ఉండి తర్వాత పక్కా V3. ఇక్కడ చూడండి హ్యావ్ అనేటువంటిది పక్కా ఉండాలి మేడం. అది ఏది ఉన్నా సరే హ్యావ్ ఉండి V3 ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేటువంటిది క్లాజ్ లో వస్తే మెయిన్ క్లాజ్ లో తప్పకుండా సబ్జెక్ట్ వచ్చింది, వుడ్ కానీ, కుడ్ కానీ, మైట్ కానీ వచ్చి హ్యావ్ వచ్చి V3 ఉండాలి. ఒకసారి మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఈజీగా అర్థం కావడానికి అవకాశం అయితే ఉంటుంది మనకు. ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సార్. చూడండి ఎగ్జాంపుల్స్. ఇఫ్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై డిగ్రీ. ఇఫ్ ఇచ్చిండు, తర్వాత ఐ అంటే సబ్జెక్ట్ మేడం ఇక్కడ, తర్వాత హ్యాడ్ అంటే హ్యాడ్ ఇచ్చిండు ఇక్కడ, తర్వాత ఫినిష్డ్ అంటే ఏంటి సార్ V3. మరి ఫినిష్డ్ అంటే V2 కూడా అవుతుంది కదా సార్ అని డౌట్ వస్తుంది సార్ చాలా మందికి. మరి ఏం చేయాలి సార్ అంటే అది V2 తీసుకోవాలన్నా V3 తీసుకోవాలని డౌట్ ఉంటది. ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్ ఫినిష్డ్ వస్తేనేమో ఏం చేస్తాం సార్ మనం V2 తీసుకుంటాం సార్. సబ్జెక్ట్ తర్వాత ఎమ్మడే ఫినిష్డ్ ఉంటే V2 తీసుకుంటాం. కానీ ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ ఉన్న తర్వాత V2 సేమ్ ఫామ్ వచ్చినా కానీ అది V3 తీసుకోవాలా సార్. కాబట్టి ఇఫ్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై డిగ్రీ, కాబట్టి నేను నా డిగ్రీని పూర్తి చేసి ఉన్నట్లయితే చూడండి సార్ ఐ కుడ్ వాడిండు, తర్వాత ఏముండాలని చెప్పాను సార్ V3 అంటే హ్యావ్ ఉండాలి, హ్యావ్ తర్వాత కంపల్సరీ ఏముండాలి సార్ V3 ఉండాలి. కాబట్టి ఐ కుడ్ హ్యావ్ గాట్ ద జాబ్ అంటే నేను డిగ్రీ పూర్తి చేసి ఉన్నట్లయితే నేను ఈ ఉద్యోగం పొందగలిగి ఉండేవాడిని. అంటే ఒక పని జరిగితే ఇంకొక పని జరిగి ఉండేది అని చెప్పే సందర్భాలలో వీటిని వాడతాం అనేటువంటిది మనకు తెలుసు అండి. కాబట్టి ఒకసారి చూడండి సార్, మనము ఇందులో ఐడెంటిఫై చేయాల్సింది ఏం సార్ అంటే ఈ వాక్యం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎవరన్నా గుర్తుపడతారు సార్, కానీ హ్యావ్ ప్లస్ V3 అనేటువంటిది ఉండాలి. ఎందుకంటే ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంది కదా, ఇక్కడ హ్యావ్ ఇయ్యాడు ఎక్కువ సార్లు. ఏమి ఇస్తాడు సార్ హ్యాజ్ ఇస్తాడు, లేకుంటే ఏం చేస్తాడు సార్ అంటే హ్యాడ్ ఇస్తాడు. అంటే హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ ఇస్తే కన్ఫ్యూజ్ కావాలి సార్ మనం. ఇది ఇస్తే రాంగ్ అన్నట్టు, హ్యావే ఉండాలి రూల్ ప్రకారం. నెక్స్ట్ చూద్దాం సార్ సెకండ్ ఎగ్జాంపుల్. ఇఫ్ దే హ్యాడ్ టేకెన్ హిమ్ ఇన్ టు దేర్ టీమ్. చూడండి సార్ ఇక్కడ దే అనేటువంటిది సబ్జెక్ట్ సార్, ఇక్కడ హ్యాడ్ అనేటువంటిది ఇచ్చిండు, హ్యాడ్ తర్వాత టుక్ టేకెన్ V3. కాబట్టి ఇది ఏ టెన్స్ మేడం, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ సార్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, ఇక్కడ దే ఇచ్చిండు, వుడ్ ఇచ్చిండు, హ్యావ్ తర్వాత ఏముండాలి మేడం V3 ఉండాలి, హ్యావ్ తర్వాత ఏముండాలి సార్ V3 ఉండాలి, ఉంది. కాబట్టి కరెక్ట్ అన్నట్టు. అంటే మనము ఇప్పుడు చెప్తూ ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఏ ఉంటాయి కాబట్టి ఈజీ. ఇప్పుడు నేనేం చెప్తాను, ఒక 20 క్వశ్చన్స్ అనేటువంటిది ప్రాక్టీస్ చేద్దాం సార్, అప్పుడు మనకు క్లియర్ అవుతుంది డౌట్ అన్నట్టు. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత వాటిని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే మనకి ఇంకా దాదాపుగా ఒక 20 minutes టైం ఉంది కాబట్టి దానికి చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. నెక్స్ట్, if you had complete the diagram, if you had complete the diagram, ఇక్కడ if ఇచ్చింది మేడం, ఇక్కడ చూడండి హ్యాడ్ వచ్చింది, తర్వాత V3 వచ్చింది. ఓకే, ఇక్కడ మాత్రము యు వచ్చింది, మైట్ వచ్చింది, తర్వాత హ్యావ్ రావాలి సార్. ఇక్కడ మనకు యు వచ్చింది, మరి హ్యావ్ వచ్చింది, V3 వచ్చింది. కాబట్టి ఇది కరెక్ట్ అయ్యండి. అంటే ఒకవేళ మనం ఒక పని పూర్తి చేయాలి అంటే ఇక్కడ అర్థం చూడండి సార్, ఇఫ్ యూ హ్యాడ్ కంప్లీట్ ద డయాగ్రామ్, నీవు ఆ బొమ్మను పూర్తి చేసి ఉన్నట్లయితే యు మైట్ హ్యావ్ సాటిస్ఫైడ్, నువ్వు సంతృప్తి చెందేవాడివి కావచ్చు. అంటే ఇది కూడా అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ క్లాస్ అంట. అన్ఫుల్ఫిల్డ్ అంటే ఏంది, మనం ఫుల్ఫిల్ కాలేదు అది మనకు, కాబట్టి దానికి అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ క్లాస్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మనకు మనం చూసినట్లయితే సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ స్టూడెంట్ మేడం. ఇక్కడ ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డర్, ఇఫ్ యూ హ్యాడ్ V3,
ఇక్కడ V3 వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా V3 రావాలని అర్థం మేడం. ఇక్కడ హ్యాడ్ ఏ వస్తుంది, ఇక్కడ మాత్రం హ్యావ్ ఏ వస్తుంది. ఈ రెండు ఫిక్స్ అన్నట్టు, కాబట్టి వాటిని మనం ఐడెంటిఫై చేయడం అనేటువంటి జరగాలి. తర్వాత ఇఫ్ వీ హ్యాడ్ గాన్ ఎర్లియర్ వీ వుడ్ హ్యావ్ కాట్ ద ట్రైన్. కాబట్టి V3 ఉంది. దిస్ ఈస్ అబౌట్ 3 రూల్స్ ఆఫ్ మెయిన్ ఇఫ్ కండిషనల్స్. కాబట్టి ఇఫ్ క్లాస్ కి సంబంధించినటువంటి కండిషనల్స్ ఇవన్నీ కూడా దాదాపుగా మనకు ఒక 4 కండిషనల్ అంటే 4 రూల్స్ ఉన్నాయి సార్. దాదాపు 3 ఉన్నాయి. అందులో మనకు ఒకటి ఏంటంటే ఐ తోటి వర్ వాడాలి అనేటువంటిది ఒక రూల్ ఎక్స్ట్రా చెప్తున్నాను సార్ మీకు అంతే నేను. కాబట్టి ఫస్ట్ రూల్ ఒకసారి రికాప్చులేషన్ చేసుకుని మనం ప్రాక్టీస్ బిట్స్ కి వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేద్దాం సార్. ఫస్ట్ రూల్ ఏముండాలి సార్, ఎవరన్నా చెప్పండి సార్, ఎనీబడి ఎల్స్? ఇదంతా క్లియర్ చేసే లోపు ఫస్ట్ రూల్ ఏముండాలి మేడం? ఫస్ట్ ఏముండాలి? సింపుల్ ఓపెన్ కండిషన్ ఇఫ్ Open. ప్లస్ ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మేడం ఫస్ట్ ఏ టెన్స్ ఉండాలి మేడం? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉండాలా, పాస్ట్ టెన్స్ ఉండాలా? Present tense. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉండాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తర్వాత ఏముండాలి మేడం? సబ్జెక్ట్ మెయిన్ క్లాస్ లో వెళ్ళి కానీ మే కానీ కింద కానీ ఉండి ఏముండాలి? V3 ఉండాలా, V2 ఉండాలా, V1 ఉండాలా మేడం? V1 ప్లస్ సబ్జెక్ట్. ఓకే. సెకండ్ ఏంది మేడం మనకు? సెకండ్ రూల్ సెకండ్ క్లాస్ అన్ఫుల్ఫిల్డ్ ఇమాజినరీ కండిషన్స్. ఇమాజినరీ అంటే ఇప్పుడు కామన్ గా మనకు తెలుసు మేడం, ఫస్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ అనేటువంటిది ఉంటుంది. సింపుల్ పాస్ట్ టెన్స్ తర్వాత అక్కడ మనకి ఓన్లీ చేంజెస్ ఏముంటది? కెన్ను కుడ్డుగా మారుతుంది, మే మైట్ గా మారుతుంది, సెల్లు షుడ్ గా మారుతుంది, వెళ్ళు వుడ్ గా మారుతుంది. తర్వాత V1 ఉండాలి. తర్వాత మూడో రూల్ ఏమనుకున్నాం సార్? ఐ ఉంటే మూడో వర్. రూల్ అంటే సబ్జెక్ట్ ఐ ఉంటే వర్ ఉండాలి సార్. అవి ఉంటే వర్ వాడాలి. ఇది మూడోది సార్. అయితే 3 ఉంటాయి కానీ ఎక్స్ట్రా అనేటువంటిది నేను చెప్పాను అన్నట్టు, కాబట్టి ఒకటి ఎక్స్ట్రా అనేటువంటిది. తర్వాత 4th వన్ చూడండి సార్. ఎందుకు నేను 5 ఎక్స్ట్రా రూల్ చెప్పాను సార్ అంటే ఎవరైనా 3 చెప్తారు, మీరు ఏడ చూసిన 3 రూల్స్ ఉంటాయి, కానీ నేను 5 ఎస్పెషల్ గా ఎందుకు చెప్పానంటే దాన్ని ఒక రూల్ గా పెట్టుకుంటే ఎక్కువ గుర్తుంటది మనకు, కాబట్టి అలా రూల్ పెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి సార్. లాస్ట్ది మాత్రము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంటుంది సార్, దానికి సంబంధించినటువంటిది ఇక్కడ ఉంది. అదే విధంగా అది మెయిన్ క్లాస్ లో మనకి ఏముంటుంది సార్? సబ్జెక్ట్ ఉంటుంది, వుడ్, కుడ్, మైట్, హ్యావ్, V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దామా మేడం బిట్స్ కొన్ని? ఓకే, కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం మేడం ఇప్పుడు. సారీ, కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం సార్ ఇప్పుడు. ఇది నేను మళ్ళీ మీకు PDF పంపిస్తాను సార్. ఇది ఫోటో మాత్రమే, PDF ఓపెన్ కావట్లేదు దీంట్లో. ఓకే, నాకు తెలిసి అయితే అందరికి ప్రాక్టీస్ చేస్తా అనేటువంటిది క్లియర్ గా కనిపిస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఓకే సార్, మంచిగానే కనిపిస్తుంది. ఒకవేళ ఇబ్బంది పడే వాళ్ళు జూమ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, ఓకే. చూడండి మేడం, ఫస్ట్ వన్ చూడండి మేడం. ఫస్ట్ వన్ మీరే ఆటలో ఒకసారి చేయండి. ఫస్ట్ మనం ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే మేడం, చాలా ఫాస్ట్ ఉన్నారు. ఓకే మేడం, ఓకే మేడం. ఒక్కసారి నేను 1-2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్, అందరు కూడా చేయడానికి ప్రయత్నం. ఇఫ్ వచ్చింది సార్, ఇక్కడ ఇఫ్ వచ్చింది, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ ప్లస్ ఇన్వైట్. ఇన్వైట్ అంటే వర్బ్ 1 అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 వచ్చిందంటే ఏ టెన్స్ అవుతుంది మేడం? కామన్ గా సింపుల్ ప్రజెంట్ టెన్స్ అవుతుంది. కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్ వస్తే కామన్ గా ఏముండాలి? సబ్జెక్ట్ ఉంటది, కామన్ గా వాడే సబ్జెక్ట్ ఇస్తాడు మేడం. తర్వాత ఏముండాలి? విల్ అన్నా ఉండొచ్చు, చెల్ అన్నా ఉండొచ్చు, క్యాన్ అన్నా ఉండొచ్చు, ఇంకోటి ఏముంటది మేడం? మే అన్నా ఉండొచ్చు. మైట్ కాదు మేడం, మే. తర్వాత ఏముండాలి మేడం? V3 ఉండాలనా మేడం? ఇక్కడ వుడ్ ఇచ్చింది కాబట్టి తీసేస్తాం మేడం. కాబట్టి ఇక్కడ హ్యాడ్ ఇచ్చింది కాబట్టి తీసేస్తాం మేడం. తర్వాత ఇక్కడ హ్యాజ్ ఇచ్చింది కాబట్టి తీసేస్తాం మేడం. ఇక్కడ విల్ వర్బ్ 1 ఇచ్చిండు అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది మేడం? ఫస్ట్ వన్ ఆన్సర్ ఏమవుతుంది మేడం? 4th వన్ ఆన్సర్ అవుతుంది. ఇంత ఈజీగా ఇచ్చాడు మేడం బిట్స్ మాత్రం. ఒకసారి రెండోది కూడా ఒకసారి చేయడానికి ప్రయత్నం చేయండి సార్, ఎవరన్నా సార్ వాళ్ళు. డైరెక్ట్ గా ఆన్సర్ చేయొచ్చు సార్. ఇక్కడ క్లాస్ అని ఇచ్చిండు, తర్వాత సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే సింపుల్
పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ వస్తేనే డైరెక్ట్ మనం గమనిస్తారు. ఇక్కడ విల్లు రాదు. ఎందుకు రాదంటే మనకు విల్లు వుడ్డుగా మారుతుంది, చెల్లు సుడ్డుగా మారుతుంది, కెన్ను కుడ్డుగా మారుతుంది, మైట్ గా మారుతుంది. కాబట్టి హ్యాజ్ అనేటువంటిది రాదు, హ్యాడ్ అనేటువంటిది రాదు. ఆన్సర్ ఏమైతుంది సార్? సెకండ్ వన్. ఫస్ట్ వన్ సార్. ఒకటి ఫస్ట్ వన్ అవుతుంది. ఓకే, తర్వాత థర్డ్ వన్ ఒకసారి మేడం వాళ్ళు ఎవరన్నా చెప్పండి. సార్ వాళ్ళు అయితే ఎవరు చెప్పట్లేదు. సార్ వాళ్ళు ఎవరన్నా హ్యాడ్ ఇన్వైటెడ్, మా సార్ వాళ్ళకు మోమాట ఒకసారి చెప్పండి సార్. మన లేడీస్ ఫస్ట్ అని చేస్తున్నాం సార్ అంతే. రిజర్వేషన్ సార్. సార్ ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది సార్, తర్వాత సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ వచ్చింది సార్, తర్వాత V3 వచ్చింది సార్. మనం ఇట్లనే గుర్తుపెట్టుకుంటాం సార్. సబ్జెక్ట్ హ్యాడ్ V3 వస్తేనే ఆటోమేటిక్ గా మనకు సూత్రం ప్రకారం ఏముండాలి సార్? వుడ్ గాని, చెల్లు గాని, వుడ్ గాని, వుడ్ గాని, వుడ్ గాని, మైట్ గాని వచ్చి ఏముండాలి మేడం? ఏముండాలి మేడం? తర్వాత హ్యావ్ ఉండి తర్వాత ఏముండాలి మేడం? తర్వాత కంపల్సరీ V3 ఉండాలి. కాబట్టి కంపల్సరీ V3 ఉండాలి. ఇక్కడ మాత్రం హ్యావే ఉండాలి. ఓకే మేడం. ఇప్పుడు చూడండి మేడం, స్ట్రక్చర్ ప్రకారం మనకు వుడ్ కమ్ వస్తుందా మేడం? ఇక్కడ హ్యాడ్ V3 వచ్చిందంటేనే మనకు హ్యావ్ ఏదో ఉందో చూడాలి మేడం. డైరెక్ట్ అంటే మనం అన్ని ఇది వస్తుందా ఇది వస్తుందా కాదు. ఎగ్జామ్ లో మనకు చాలా తక్కువ ఇంగ్లీష్ చూసినప్పుడు భయపడతారు మేడం చాలా మంది. ఎందుకంటే క్వశ్చన్ 2-3 లైన్లు ఉంటాయి. ఆ 2-3 లైన్లు కూడా ఏముంటది అంటే చూస్ ద కరెక్ట్ ఇఫ్ కండిషనల్ క్లాస్ ద సెంటెన్స్ అని ఇచ్చి మళ్ళీ కింద ఆప్షన్స్ ఇస్తాడు. 2-3 లైన్ అయ్యేటాలకు మన వాళ్ళు చదవరు సార్. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే డైరెక్ట్ బిట్ ఇది. వాటి ఇట్లా వచ్చినప్పుడు హ్యాడ్ V3 ఉంది. ఇక్కడైతే హ్యావ్ ఉందా చూసుకోవాలి. ఇక్కడ హ్యావ్ ఉంది. ఆన్సర్ ఏమైతుంది? సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది. ఫోర్త్ ఏమైతుంది మేడం? ఇచ్చిండు. తర్వాత ఇక్కడ చూడ సార్ ఇక్కడదే మనం గుర్తు పెట్టుకున్నాం. ఇక్కడ అంటే ఇక్కడ చూడు సి ఇచ్చిండు సబ్జెక్ట్, తర్వాత కుడ్ ఇచ్చిండు, హ్యావ్ ఇచ్చిండు. హ్యావ్ ఇచ్చిండు అనుకో కామన్ గా హ్యావ్ V3 ఇచ్చింది సార్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమైతుంది మేడం? ఒకసారి చెప్పండి. ఏ టెన్స్ లో ఉన్న ఉపయోగించాలి సార్? ఇక్కడ ఏ టెన్స్ ఉపయోగించాలి సార్ మనము? ఎనీబడి ఎల్స్? ఫోర్త్ వన్ ఆన్సర్ ఏమవుతుందంటే హ్యాడ్ గాన్ అనేటువంటిది అవుతుంది. ఫోర్త్ వన్ 4 ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ సార్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అవును మేడం. ఓకే, తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి మేడం. ఒక్కసారి ఫిఫ్త్ వన్ చూసేటువంటి ఇఫ్ హీ డాస్ టు ఢిల్లీ he could meet. చూడండి కుడ్ తర్వాత V1 వచ్చింది మేడం. కుడ్ తర్వాత V1, కుడ్ తర్వాత V1 వచ్చిందంటే ఆటోమేటిక్ గా మనం మైండ్ వెళ్ళిపోవాలి మేడం సింపుల్ పాస్ట్ టెన్స్. వాటి సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఏది ఉంటుందో చూడాలి మేడం. చూడండి మేడం, సింపుల్ పాస్ట్ టెన్స్ లో హీ తర్వాత గోస్ వస్తుందా రాదండి, హ్యాడ్ గాన్ వస్తుందా రాదండి, హ్యాస్ గాన్ రాదండి. డైరెక్ట్ తర్వాత సింపుల్ పాస్ట్ కాబట్టి సబ్జెక్ట్ తర్వాత వీట్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మేడం? అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఒకసారి చూడండి సార్. ఇఫ్ హీ డాస్ టు ఢిల్లీ ఇది తర్వాత ఇక్కడ ఇక్కడ చూడండి విల్ మీట్ వాడిండు మేడం. అంటే రెండు సేమ్ అనుకున్నారు. ఓన్లీ ఇక్కడ కుడ్ వాడిండు, ఇక్కడ విల్ వాడిండు. ఆన్సర్ ఏమైతుంది సార్? సిక్స్త్ వన్ ఆన్సర్ ఏమవుతుంది ఒకసారి? ఏమైతుంది సార్ సిక్స్త్ వన్ ఆన్సర్? వెంట్ కాదు. వెంట్ కావాలంటే ఇక్కడ కంపల్సరీ వుడ్ ఉండాలి సార్. ఇక్కడ వుడ్ ఉండాలి, వీటు లేదు. కాబట్టి ఏమైతుంది మేడం? సిక్స్త్ వన్ ఆన్సర్ గోస్. ఫస్ట్ వన్ సెకండ్ వన్ మేడం? ఫస్ట్ వన్ సార్. ఇక్కడ విల్ వచ్చింది అనుకో సింపుల్ ప్రెజెంట్ టెన్స్, వుడ్ వచ్చింది అనుకోండి సార్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, ఆ రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సార్. నెక్స్ట్ సార్ ఇప్పుడు ఒకటి సింపుల్ ప్రెజెంట్ ఉన్నప్పుడు సింపుల్ ఫ్యూచర్ లో ఉంటది సెంటెన్స్ అని అట్లా కూడా ఐడియా పెట్టుకోవచ్చు కదా సార్? మేడం అది కాంబినేషన్ ఆఫ్ కరెక్టే మేడం మీరు చెప్పేది. కాంబినేషన్ ఆఫ్ టెన్సెస్ లో మనం చెప్తాం మేడం. అది ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కూడా వస్తది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మనకు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ తోటి వస్తది. తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్ తోటి వస్తది.
సింపుల్ పాస్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ తోటి వస్తుంది. మనకు 10th క్లాస్ లో చాలా చాలా ఇంపార్టెంట్ గ్రామర్ లో బిట్టేం సార్ అంటే మనకు 5th క్లాస్ లో టెక్స్టువల్ బుక్ లో ఉంటది, 7th లో ఉంటది, 8th లో ఉంటది, 9th లో ఉంటది, 10th లో ఉంటది. సింపుల్ పాస్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ తో కలిసి వస్తది. ఏవైనా 2 పనులు గతంలో అయిపోయినప్పుడు మొదట పూర్తయినటువంటి పనిని ఏవైనా 2 పనులు సార్, నేను ఇంటికి వచ్చాను, అన్నం తిన్నాను. ఇంటికి రావడం ముందు జరిగిందా, అన్నం తినడం ముందు జరిగిందా? ఇంటికి రావడం అనేటువంటిది ముందు జరిగింది. ఆ ఇంటికి ముందు వచ్చాను అనేటువంటి పని ఏమైతుంది చూడడం అంటే సింపుల్ పర్ఫెక్ట్ టెన్స్ మేడం. ముందు జరిగినటువంటి పని పాస్ట్ పర్ఫెక్ట్, తర్వాత జరిగినటువంటి పని సింపుల్ పాస్ట్ టెన్స్ లో వాడతాం. ఇది నేను చెప్తాను సార్. కాంబినేషన్ ఆఫ్ టెన్సెస్ లో భాగంగా నేను టెక్స్టువల్ గ్రామర్ లో దాదాపు మన సార్ వాళ్ళకి తెలుసు కాబట్టి చెప్పట్లేదు, కానీ ఇంపార్టెంట్ సార్. అన్ని 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి టెక్స్టువల్ గ్రామర్ మొత్తం చెప్పాను సార్ నేను. ఒకసారి ఆ లింక్ పంపించమంటే లింక్ పంపిస్తాను. అన్ని మనకు టైం ఉన్నప్పుడు చూసుకోండి సార్, ఎందుకంటే అవన్నీ మనకు ఉన్నటువంటిది చాలా తక్కువ టైం మేడం. మోస్ట్లీ వీ హ్యావ్ 20-25 days మేడం, అంతే మనకు ఉన్నటువంటిది. కాబట్టి 25 days లో మనం మొత్తం అయిపోవట్లేం. నేను ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను, రిమైనింగ్ ఏవైతే ఉంటాయో అవన్నీ వీడియో చేసి గ్రూప్ లో పెడతాను. రాజశేఖర్ సార్ అన్న పెడతారు, నేనైనా పెడతాను. ఓకే, వాటిని మీరు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. నేను 3rd క్లాస్ నుంచి అదేవిధంగా 10th క్లాస్ వరకు మీరు ఎట్లా గ్రూప్ లో అడ్మిన్ గా ఉన్నారు, మీరే పెట్టేసండి. గ్రూప్ లో ఇంకోటి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ఈడియమ్స్, ప్రెజల్ వర్బ్స్ మన గ్లోజర్ లో ఉంటాయి సార్. ఇవన్నీ వొకాబులరీ లో కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి తెలుగులో రాశాను. నేను తెలుగులో రాశాను కాబట్టి నేను ఓన్ గా రాశాను అవన్నీ. అంటే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అయితే మన వాళ్ళకి అర్థం కాదు, ఎక్కువ రోజులు గుర్తుండవు. తెలుగులో ఉంటే ఈజీగా అర్థమవుతుందని తయారు చేశాను. ఆ పీడిఎఫ్ కూడా మీకు పంపించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్కి వెళ్ళిపోదాం సార్ మనము. సార్ చేయండి మేడం. 7th ఆన్సర్ ఏమైతుంది మేడం? ఇఫ్ యూ ఈట్ సబ్జెక్ట్ ప్లస్ V1 వచ్చింది సార్, కాబట్టి ఆన్సర్ ఏమైతుంది సార్ ఇక్కడ? 7th ఆన్సర్ ఏమైతుంది? షుడ్ రానే రాదు. తర్వాత ఇక్కడ షెల్ గెట్ వస్తుందా, డిడ్ అనేటువంటిది రానే రాదు. విల్ గెట్ వస్తుందా, షెల్ గెట్ వస్తుందా? చూడండి సార్, ఏది వస్తుంది? సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, విల్ గెట్ ఆన్సర్ అవుతుంది. షెల్ అనేటువంటిది ఎప్పుడైనా సరే షెల్ అనేటువంటిది ఈ కాలంలో వాడడం లేదు, కానీ పొరపాటున వాడారనుకోండి, అది దేనికి వాడతారు మేడం? ఐకి మాత్రము దాదాపుగా వాడడం అనేటువంటి జరుగుతుంది. ఉయికి మాత్రం వచ్చినా కానీ అదేవిధంగా ఐ వచ్చినా కానీ షెల్ వాడవచ్చు సార్, కానీ మిగతా వాటి అన్నిటికీ మనము విల్లే వాడతాము. అయితే ఐకి ఉయికి కూడా విల్లు వాడవచ్చు. ఇప్పుడు అందరూ విల్లే వాడుతున్నారు, కానీ ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ కావడానికని ఆయన ఈ రకంగా ఇవ్వచ్చు, కాబట్టి మనం కన్ఫ్యూజ్ కావచ్చు సార్. నెక్స్ట్ 8th ఆన్సర్ చెప్పండి మేడం డైరెక్ట్. We shall play football tomorrow if it does. షెల్ ఇచ్చాడు, వర్బ్ 1 ఇచ్చాడు. డైరెక్ట్ షెల్ ఇచ్చి వర్బ్ 1 ఇచ్చిండు అంటే ఏమైతుంది సార్? 8th one ఇక్కడ నాట్ వచ్చింది కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దండి. నాట్ ఇస్తాడు, ఆ నాట్ వదిలిపెట్టండి. మనం ఏం రావాలో చూడాలి. ఫస్ట్ రూల్ చేయండి. ఫస్ట్ రూల్ ఉండాలి కదా మేడం. కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇక్కడ చూడండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే తర్వాత ఉన్నటువంటిది ఇచ్చిండు మనకు, సెకండ్ ఇచ్చిండు, సబ్జెక్ట్ ప్లస్ షెల్ ప్లస్ V1 ఇచ్చిండు. కాబట్టి మనం ఏం చేయాలి మేడం? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. కాబట్టి ఏమైతుంది మేడం ఇక్కడ? 8th ఆన్సర్ ఏమవుతుంది మేడం? 2 అవుతుంది. కన్ఫ్యూజన్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలా మేడం? దీనికి ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నా చేయండి సార్, ఒక్కసారి చేయండి. ఓకే మేడం, ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం ఫస్ట్ మనం చూసుకోవాలి మేడం. ఇక్కడ we shall play football tomorrow అనేటువంటిది ఇచ్చిండు. దాని తర్వాత ఇఫ్ క్లాజ్ ఇచ్చిండు. మనం చూడండి, we అనేటువంటిది ఇచ్చిండు, షెల్ ఇచ్చిండు. ఓకే, షెల్ వాడండి మేడం V1. షెల్ ప్లస్ V1 ఉంటే మనం ఏ టెన్స్ లో అంటే రెండోది ఇచ్చిండు అన్నట్టు, ఫస్ట్ ఇఫ్ క్లాజ్ తీయలేదు. అంటే ప్లస్ V1 అనేటువంటిది, కెన్ ప్లస్ V1 అనేటువంటిది, ఇవన్నీ కూడా విల్ ప్లస్ V1 అనేటువంటిది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అన్నట్టు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇక్కడ స్ట్రక్చర్ ఏంది మేడం? కామన్ గా సబ్జెక్ట్ ప్లస్ V1 ఎస్, V1 ES ఆబ్జెక్ట్. ఇక్కడ ఇట్ ఇచ్చిండు, ఇటుకి ఏమొస్తుంది మేడం? కామన్ గా ఇక్కడ నాట్ వచ్చింది కాబట్టి, నాట్ నెగటివ్ సెంటెన్స్ కాబట్టి అందులో హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది అనేటువంటి విషయం అయితే మనకు తెలుసు. హెల్పింగ్ వర్బ్ ఏది దాగి ఉంటుంది సార్ అంటే
ఇట్ అనేటువంటిది ఇచ్చింది కాబట్టి ఇటుకు డజ్ అనేటువంటిది వాడతాం మనము. తర్వాత వాడు నాట్ ఇచ్చింది కాబట్టి నాట్ రాసుకుంటున్నాం. కానీ మన ఆన్సర్ ఇది కూడా రాలేదనుకోండి మనకు డస్ నాట్. తర్వాత V1 అనేటువంటిది ఇక్కడ V2 ఇచ్చిండు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ రెయిన్ V2 ఇచ్చింది, ఇది కూడా ఆన్సర్ కాదు. ఇక్కడ రెయిన్ అనేటువంటిది V1 ఇచ్చిండు కానీ డిడ్ ఇచ్చిండు, డిడ్ వస్తుందా? రాదు. ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ షుడ్ అనేటువంటిది వస్తే డిడ్ వస్తుంది, కానీ ఇది కూడా కాదు. కాబట్టి ఎలిమినేషన్ ఆధారంగా మనం సెకండ్ వన్ ఆన్సర్ చేయొచ్చు. అన్నిటి ఆధారంగా మనకు రూల్ గుర్తున్నప్పుడు ఏం చేయాలి సార్ అంటే వర్బ్ అని రావాలి. ఇక్కడ వర్బ్ రావాలి. వర్బ్ అని ఏడో వచ్చింది, ఫస్ట్ దానికి సెకండ్ దానికి వచ్చింది. ఇక్కడ డిడ్ వచ్చింది, ఇక్కడ డజ్ వచ్చింది. వీటికి ఏం వాడతాం? కామన్ గా డజ్ వాడతాం. కాబట్టి ఆన్సర్ ఏమైతుంది మేడం? 8th వన్ సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది. ఈ రకంగా ఒకసారి నేను రఫ్ చేస్తాను సార్. 9th వన్ ఒక్కసారి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి సార్. 9th వన్ సెకండ్ వన్ సార్ ఆన్సర్ 9th వన్ డైరెక్ట్ ఆన్సర్ మీరే చేయండి సార్, ఎందుకంటే నేను ఇయ్యలేదు. ఒక్కసారి సక్సీడ్ వస్తుందా, వుడ్ సక్సీడ్ వస్తుందా, ఏమొస్తుందా అంటే ఏ టెన్స్ ఉంది సార్ అక్కడ? సింపుల్ పాస్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంటే దాదాపు ఆడ హీ ఇచ్చిందంటే ఏమొస్తుంది? ఏం రావచ్చు మేడం? వుడ్ సక్సీడ్ సక్సీడ్ వస్తుందా, సక్సెస్ వస్తుందా? టైప్ చేయండి సార్. V1 సార్. మేడం మీరు కన్ఫ్యూజ్ కావద్దు. వుడ్ వచ్చింది, తర్వాత వుడ్ హ్యావ్ సార్. ఆప్షన్స్ కనిపించట్లేదు, కొంచెం స్వైప్ చేయండి సార్. ఆప్షన్స్ కనిపించట్లేదు సార్. కొంచెం స్క్రీన్ పైకనండి సార్. హలో సార్. ఆన్సర్ వుడ్ సక్సీడ్. సెకండ్ కరెక్ట్. స్క్రీన్ పైకనండి సార్. తర్వాత అన్నట్టు ఇక్కడనా 596 అవుతుంది. ఒకసారి చూడండి మేడం. 12th వన్ ఒకసారి చూడండి సార్. 12th వన్ ఆన్సర్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సార్. ఒకసారి ఏం సార్ ఇచ్చిండు, తర్వాత దా మ్యాచ్ ఇచ్చిండు, ఏమి ఇయ్యలేదు. తర్వాత వీడియో అనేటువంటిది హలో కనిపిస్తలేదు సార్. కనిపిస్తలేదా? లేదు సార్. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు వస్తుంది. ఓకేనా మేడం? మేడం కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఓకే మేడం. 12th వన్ ఒకసారి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి మేడం. డైరెక్ట్ ఇంకా టైం కూడా అయింది మనకు. చూడండి మేడం, ఇక్కడ వదిలిపెట్టి చేయడం అంటే అది ఇక్కడ క్వశ్చన్ అనేది చూడాలి మేడం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇచ్చిండు, మనం ఇచ్చిన దగ్గర చూడాలి మేడం. మేడం క్లారిటీ లేదు సార్, క్లారిటీ లేదు వీడియో సార్. ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు మేడం ఇప్పుడు ఓకే సార్. మేడం చూడండి. 12th ఆన్సర్ చెప్పండి మేడం ఒకసారి. ఏమవుతుంది? 12th వన్ మనం గెలిచి ఉంటే we had more ఏమైతుంది మేడం? ఇక్కడ హ్యాడ్ వచ్చిందంటేనే మనకు కామన్ గా చూడండి మేడం, ఇది కొద్దిగా మనకు హ్యాడ్ వచ్చింది, తర్వాత హ్యాడ్ బీన్ అనేటువంటిది వాడండి. ఇక్కడ బీన్ అనేటువంటిది మనకు V3 మేడం. ఇది మేడం ఇది V3 ఫామ్ అన్నట్టు. అది మనకు కన్ఫ్యూజ్ కావద్దు, మనకు తెలియదు కదా అని చెప్పి మనం ఇది అనుకోవద్దు. ఇప్పుడు చూడండి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఆన్సర్ చెప్పండి సార్. నేను చేసి బిట్టు ఆన్సర్ సార్. 12th వన్ ఆన్సర్ ఒకసారి. సెకండ్ వన్ థర్డ్ వన్ ఎనీబడి ఎల్స్ ఫ్రమ్ థర్డ్ వన్ సార్. థర్డ్ వన్
థర్డ్ వన్ వద్దు? ఓకే సార్. సార్ గారు correct చెప్పారు. ఎందుకంటే ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేటువంటిది తెలవాలి మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేటువంటి తెలిస్తే ఆటోమేటిక్ గా మనం ఆన్సర్ చేయొచ్చు మేడం. ఒకసారి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే మనకు ఇక్కడ చూడండి సార్, హ్యాడ్ వచ్చింది కాదు ఇది డైరెక్ట్ హ్యావ్ వచ్చింది, తర్వాత V3 వచ్చింది. అంటే ఎగ్జామ్ లో డైరెక్ట్ గా వెళ్ళిపోవాలి సార్. మనం అక్కడ చూసినమ్మడే ఇఫ్ క్లాస్ తర్వాత ఉండేటువంటి వాక్యాన్ని చూడాలి సార్ ఎప్పుడైనా, అప్పుడు డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. 13th వన్ చూసినట్లయితే ఇఫ్ హీ డాస్ మై అడ్వైజ్, చూడండి మేడం, హీ వుడ్ నాట్ హ్యావ్ బీన్. ఇక్కడ చూడండి, ఇది కూడా would ఆన్సర్ ఏది సార్? మేడం 12th వన్ ఆన్సర్ 12th వన్ ఆన్సర్ చెప్పండి మేడం. 12th వన్ ఆన్సర్ 3 మేడం, 3. వాయిస్ కొంచెం క్లారిటీ లేదు సార్, వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది. అట్లా ఎందుకంటున్నా మేడం ఇప్పుడు మేడం ఓకే సార్. హలో ఓకే 13th వన్ ఆన్సర్ చెప్పండి మేడం ఒకసారి ఎవరన్నా. ఇఫ్ హీ అనేటువంటి ఇచ్చిందో ఇక్కడ కూడా పాస్ట్ పర్ఫెక్ట్ ఇచ్చింది మేడం, కాబట్టి 13th వన్ ఆన్సర్ ఏమవుతుంది మేడం, మనకు 1 అవుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రావాలి కాబట్టి హ్యాడ్ ప్లస్ V3. ఇక్కడ హ్యాడ్ అనేటువంటి రాదు మేడం, టుక్ రాదు, టేక్ రాదు, కాబట్టి 13th వన్. ఓకే, తర్వాత 14th వన్ ఒకసారి చాలా ఈజీ పెట్టి సార్. యూ వుడ్ స్విమ్, యూ స్విమ్ అనేటువంటిది ఏమవుతుంది మనకు V2 ప్లస్ తర్వాత V1, కాబట్టి ఏమైతుంది మేడం 14th వన్ ఆన్సర్ ఏమవుతుంది మేడం? వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్ మేడం, 2 ఆన్సర్ అవుతుంది. 14th వన్ 2 ఆన్సర్. ఓకే, తర్వాత 15th వన్ ఒకసారి చూడండి మేడం. ఇఫ్ హీ వర్ ఏ జెంటిల్ మ్యాన్, హీ వర్ అనేటువంటిది ఇచ్చిండు కాబట్టి V2 సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే అంటే ఆటోమేటిక్ గా మనకు సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే విల్ రాదు మేడం, డిడ్ అనేటువంటిది రాదు, విల్ నాట్ అనేటువంటిది రాదు, డైరెక్ట్ గా వుడ్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి వుడ్ తోటి ఉన్నటువంటిది ఒకటే ఉంది కాబట్టి 4th వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 16th వన్ చూడండి మేడం. హీ విల్ కమ్ ఇఫ్ యాస్, విల్ తర్వాత వర్బ్ 1 ఇచ్చిండు అంటే ఏమైతుంది మేడం, కామన్ గా సింపుల్ ప్రజెంట్ అని. కాబట్టి 16th వన్ ఏమైతుంది మేడం ఆన్సర్? సార్ ఈజ్ అనేటువంటిది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కదా సార్, మరి అట్లా ఇట్లా వాడినావు సార్ అని అనొద్దు మేడం. ఈజ్ అనేటువంటిది ఇక్కడ మనకు కామన్ గా మనకు ఈజ్ తర్వాత ING ఫామ్ ఉంటేనేమో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఒకవేళ ING ఫామ్ లేకుంటే దాని తర్వాత కామన్ గా అది మెయిన్ వర్బ్ గా పనిచేస్తుంది మేడం, కాబట్టి మనం కన్ఫ్యూజ్ కావాలి. తర్వాత 17th వన్ ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 వచ్చింది కాబట్టి డైరెక్ట్ హ్యాడ్ ప్లస్ V3 వస్తేనే మనం డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. ఇది కాదు ఇది కాదు, ఏమైతుంది మేడం ఆన్సర్ ఏమైతే 17th వన్ చెప్పండి మేడం. టోల్డ్. తర్వాత 18th వన్ ఆన్సర్ చూడండి మేడం ఒకసారి, మనకు 3 నిమిషాలు ఉన్నాయి, 3 బిట్లు ఉన్నాయి. We have the train if we had taken, we had taken అని ఇచ్చిండు కాబట్టి 17th ఆన్సర్ 17th ఆన్సర్ 4th మేడం, 4. ఓకే సార్. 18th ఆన్సర్ చూడండి మేడం. 18th ఆన్సర్ డైరెక్ట్ చెప్పండి మేడం, డైరెక్ట్ ఇచ్చిండు. We had taken అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇచ్చాడు కాబట్టి ఏముండాలి మేడం? ఈ రెండు అయితే కాదు, ఎందుకంటే మనకు తెలుసు హ్యావ్ ఉండాలని తెలుసు కాబట్టి ఆన్సర్ ఏమైతుంది మేడం? 18th సెకండ్. 19th ఎవరన్నా సార్ వాళ్ళు చెప్తారు, మా సార్ వాళ్ళు ఎవరన్నా. ఇఫ్ ఇట్ డాష్ ద మ్యాచ్ విల్ బి క్యాన్సర్డ్, ద మ్యాచ్ విల్ బి క్యాన్సర్డ్. 19th వన్ చెప్పండి సార్ ఎవరైనా. మేడం రెయిన్స్ మేడం, రెయిన్. ఇక్కడ హిట్ వచ్చింది కాబట్టి మేడం, హిట్ వచ్చింది కాబట్టి రెయిన్ రాదు, ఏమొస్తుంది మేడం? రెయిన్స్ వస్తుంది కాబట్టి జాగ్రత్త. 20th వన్ చూడండి సార్. 20th వన్ సెకండ్ సార్, సెకండ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ మేడం, ఇది చాలా ఇంపార్టెంట్. ఏమైతే సార్ వర్ అవుతుంది. ఓకే మేడం, ఇది ఇఫ్ క్లాస్ కు సంబంధించింది. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ వెరీ వెల్ అనుకుంటున్నాను. నేను దాదాపు అర్థమైందని అనుకుంటున్నాను నా క్లాస్ మీకు. వీలైతే తప్పకుండా మన ఛానల్లో ఉన్నటువంటి అన్ని వీడియోస్ ఉన్నాయండి,
వాటిని చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. వీటికి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ కూడా ఉన్నాయి సార్ మనకు. ఆ ప్రీవియస్ బిట్స్ కూడా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రీవియస్ బిట్స్ సెండ్ చేయండి సార్. చేస్తాను మేడం. ఇది మన ఛానల్ పేరు మేడం, శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అని ఉంటుంది. ఇందులో మీకు ప్రీవియస్ బిట్స్ ఉంటాయి. అదేవిధంగా ఈ టాపిక్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ కూడా నేను క్వశ్చన్ ట్యాగ్ కి సంబంధించింది కూడా పంపిస్తాను. అది కూడా చేయడానికి ప్రయత్నం అయితే చేయండి మేడం. నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం సార్. అందరికి 9:30కి మ్యాథ్స్ క్లాస్ ఉంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ సిన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రాక్టీస్ ఇంకేమైనా ఉంటే కూడా పెట్టేసేయండి గ్రూప్ లో. అన్ని గ్రూప్లలో అడ్మిన్ గా ఉన్నారు, హిందీ గ్రూప్ అన్నిట్లో. యూట్యూబ్ కూడా పెట్టండి, వాళ్ళు యూట్యూబ్ కూడా చూస్తారు. ఓకే అదే కొంచెం ప్రాక్టీస్ అవుతుంది అని. ఓకే ఓకే పంపిస్తాను. సరే, ఓకే, థ్యాంక్ యూ. Thank you.